హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సెక్షన్లో మనము జెంకిన్స్లో డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో దీనికోసం మనకు ఒక ఇబుంటు EC2 ఇన్స్టెన్స్ని తీసుకోవాలి. సో ఇది మన ఇబుంటు EC2 ఇన్స్టెన్స్. సో దీన్ని మనము అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేయాలి. సో గాయ్స్ హోల్డ్ ఆన్. సో మనం తీసుకున్న ఇబుంటు EC2 ఇన్స్టెన్స్ని మనము అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేయాలి. సో హోల్డ్ ఆన్. సో ఇట్ విల్ టేక్ ఏ లిటిల్ బిట్ టైమ్. సో ప్లీజ్ హోల్డ్ ఆన్ గైస్. సో మనకి ఇన్స్టెన్స్ అనేది అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అవుతుంది. సో హోల్డ్ ఆన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మనకి ఇన్స్టెన్స్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే అయ్యింది. ఇప్పుడు ఇన్స్టెన్స్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. సో హోల్డ్ ఆన్. ఇన్స్టెన్స్ అప్గ్రేడ్ అయిన తర్వాత ఇన్స్టెన్స్లో మనము జావాని ఇన్స్టాల్ చేయాలి. సో హోల్డ్ ఆన్. ఇప్పుడు మనము ఇన్స్టెన్స్లో జావాని ఇన్స్టాల్ చేద్దాం. సో హోల్డ్ ఆన్ గైస్. సో ఇంకా మనకి ఇన్స్టెన్స్ అప్గ్రేడ్ అవుతుంది. సో హోల్డ్ ఆన్. సో హోల్డ్ ఆన్ గైస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఐ సజెస్ట్ యు లెర్న్. సో హోల్డ్ ఆన్. సో జావా అనేది ఎందుకు ఇన్స్టాల్ చేయాలి అంటే జెంకిన్స్ అనేది జావా ఒక టూల్ కాబట్టి కంపల్సరీగా మనము జావాని ఇన్స్టాల్ చేసిన తర్వాతే జెంకిన్స్ని ఇన్స్టాల్ చేయగలము. సో అందుకోసమే మనము జావాని ఇన్స్టాల్ చేస్తున్నాము. సో హోల్డ్ ఆన్. ఇంకా మనకి ఇన్స్టెన్స్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. హోల్డ్ ఆన్ గైస్. సో 97% అప్గ్రేడ్ అయ్యింది. సో హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ గైస్. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హోల్డ్ ఆన్. సో ఇప్పుడు మనము జావాని ఇన్స్టాల్ చేయాలి. సో హోల్డ్ ఆన్. జావాని ఇన్స్టాల్ చేసిన తర్వాత జెంకిన్స్ని మనము ఇన్స్టాల్ చేయగలము. హోల్డ్ ఆన్ గైస్. సో మనం సక్సెస్ఫుల్గా ఇన్స్టెన్స్ని అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేసాము. నెక్స్ట్ జావాని ఇన్స్టాల్ చేద్దాం. సో జావా ఇన్స్టాల్ అవుతుంది. జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనము జెంకిన్స్ని ఇన్స్టాల్ చేయాలి. సో హోల్డ్ ఆన్. It will take a little bit of time. So please hold on friends. సో నెక్స్ట్ మనము జావా యొక్క వర్షన్ చెక్ చేసుకుందాం. సో ఓకే, మనము ఏ వర్షన్ జావాని ఇన్స్టాల్ చేసాము అంటే JDK21 ఈ వర్షన్ ఆఫ్ జావాని ఇన్స్టాల్ చేసాము. సో కరెక్ట్గా అదే వర్షన్ అనేది మనకి డౌన్లోడ్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. సో హోల్డ్ ఆన్. సో సేమ్ వర్షన్ ఆఫ్ జావా మనకి డౌన్లోడ్ అయ్యింది. సో నెక్స్ట్ మనము జెంకిన్స్ యొక్క రిపాజిటరీస్ని యాడ్ చేసుకొని అప్డేట్ చేసి జెంకిన్స్ని ఇన్స్టాల్ చేద్దాం. సో హోల్డ్ ఆన్.
హోల్డ్ ఆన్ గైస్. సో జెంకిన్స్ యొక్క రిపాజిటరీస్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ అప్డేట్ చేసి జెంకిన్స్ని ఇన్స్టాల్ చేద్దాం. సో హోల్డ్ ఆన్. సో సక్సెస్ఫుల్గా అప్డేట్ చేసాము. ఇప్పుడు మనము జెంకిన్స్ని ఇన్స్టాల్ చేసి జెంకిన్స్ని స్టార్ట్ అండ్ ఎనేబుల్ చేయాలి. సో హోల్డ్ ఆన్ గైస్. సో మనకి జెంకిన్స్ ఇన్స్టాల్ అవుతుంది. సో జెంకిన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత జెంకిన్స్ని స్టార్ట్ అండ్ ఎనేబుల్ చేయాలి. సో హోల్డ్ ఆన్. ఫస్ట్ మనము జెంకిన్స్ని స్టార్ట్ చేద్దాము. ఓకే, ఫస్ట్ జెంకిన్స్ని స్టార్ట్ చేసి నెక్స్ట్ జెంకిన్స్ని ఎనేబుల్ చేసి తర్వాత జెంకిన్స్ స్టేటస్ని చెక్ చేద్దాం. సో హోల్డ్ ఆన్. ఓకే, జెంకిన్స్ని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసాము. నెక్స్ట్ జెంకిన్స్ని ఎనేబుల్ చేద్దాము. సో హోల్డ్ ఆన్. సో నెక్స్ట్ జెంకిన్స్ యొక్క స్టేటస్ని చెక్ చేసుకుందాం. హోల్డ్ ఆన్ గైస్. సో మనకి జెంకిన్స్ యొక్క స్టేటస్ యాక్టివ్ రన్నింగ్ అని వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇన్స్టెన్స్ యొక్క డిఎన్ఎస్ని కాపీ చేసి వెబ్లో పేస్ట్ చేసి పోర్ట్ ఇస్తే మనకి జెంకిన్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో హోల్డ్ ఆన్. సో ఇప్పుడు మనము ఇన్స్టెన్స్లోకి వెళ్ళాలి. ఇన్స్టెన్స్లోకి వెళ్ళి మన ఇన్స్టెన్స్ యొక్క డిఎన్ఎస్ని కాపీ చేసి పబ్లిక్ డిఎన్ఎస్ని కాపీ చేసి సో వెబ్లో పేస్ట్ చేసి 8080 అని పోర్ట్ ఇచ్చి ఎంటర్ చేస్తే సో మనకి జెంకిన్స్ యొక్క వెబ్ అనేది ఓపెన్ అయ్యింది. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో దానికోసం మనము ఈ పైన ఈ కమాండ్ని కాపీ చేసి సో మన ఇన్స్టెన్స్లోకి వెళ్ళి sudo cat అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చి హోల్డ్ ఆన్ గైస్. sudo cat స్పేస్ ఇచ్చి ఆ కమాండ్ ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ ఇస్తే మనకి జెంకిన్స్ యొక్క పాస్వర్డ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనము కాపీ చేసి ఇక్కడ పాస్వర్డ్ దగ్గర పేస్ట్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి ఇన్స్టాల్ సజెస్టర్ ప్లగిన్స్ అని వస్తుంది. ఆ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయమని క్లిక్ చేస్తే ఆ సజెస్టెడ్ ప్లగిన్స్ అనేవి మనకి ఇన్స్టాల్ అవుతాయి. సో ఆ సజెస్టెడ్ ప్లగిన్స్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మనం దీనికి ఏం చేయాలి అంటే యూజర్ ఐడి క్రియేట్ చేసి సో మనము డాకర్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో అడ్మిన్ పాస్వర్డ్స్ ఇచ్చి డాకర్ని ఇన్స్టాల్ చేసి డాకర్ని స్టార్ట్ అండ్ ఎనేబుల్ చేయాలి. సో హోల్డ్ ఆన్.
ఫస్ట్ మనకు ఆ సజెస్టెడ్ ప్లగిన్స్ అనేవి ఇన్‌స్టాల్ అవుతున్నాయా లేవా చూద్దాము. సో, అవుతున్నాయి. సో, హోల్డ్ ఆన్. సో, ఈ ప్లగిన్స్ అనేది ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనము డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసి, ఆ డాకర్‌కి, జెంకిన్స్‌కి పర్మిషన్‌ని ఇవ్వాలి. సో, హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ గైస్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్స్‌లో వస్తానే ఉంటాయి. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోల్డ్ ఆన్ గైస్. సో, ఇన్‌స్టాల్ అవుతుంది. హోల్డ్ ఆన్ గైస్. సో, ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనము యూజర్ నేము, పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. సో, నేను యూజర్ నేమ్ వచ్చేసి భరత్ అని ఇస్తున్నాను. పాస్వర్డ్ కూడా సేమ్ భరత్ అనే ఇస్తున్నాను. సో, హోల్డ్ ఆన్. సో, ఫుల్ నేమ్ ఇచ్చేసి, ఈమెయిల్ ఐడీని యాడ్ చేసేసి, సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసి, సేవ్ అండ్ ఫినిష్ పైన క్లిక్ చేసి, స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే, మన ఇన్‌స్టెన్స్‌లో డాకర్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, హోల్డ్ ఆన్. సో, ఫస్ట్ సిస్టమ్స్‌ని అప్డేట్ చేసి, ఇన్‌స్టెన్స్‌ని అప్డేట్ చేసి, హోల్డ్ ఆన్. నెక్స్ట్ డాకర్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ గైస్. సో, మనకి డాకర్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. సో, డాకర్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం డాకర్‌ని స్టార్ట్ అండ్ ఎనేబుల్ చేయాలి. సో, హోల్డ్ ఆన్. సో, మనం డాకర్‌ని స్టార్ట్ అండ్ ఎనేబుల్ చేద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్‌ని స్టార్ట్ చేసి, నెక్స్ట్ ఎనేబుల్ చేసి, డాకర్ స్టేటస్‌ని చెక్ చేద్దాం. సో, హోల్డ్ ఆన్. సో, డాకర్‌ని స్టార్ట్ చేసి, నెక్స్ట్ ఎనేబుల్ చేసి, హోల్డ్ ఆన్. ఎనేబుల్ చేసి, ఇప్పుడు డాకర్ యొక్క స్టేటస్‌ని చెక్ చేద్దాం. సో, హోల్డ్ ఆన్. సో, మనకి డాకర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా యాక్టివ్, రన్నింగ్, ఎనేబుల్‌లో ఉంది. సో, నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే, సో, టెస్ట్ డాకర్ యాక్సెస్ ఫర్ జెంకిన్స్. సో, దానికోసం మనము సుడో యూ జెంకిన్స్ డాకర్ వర్షన్ అని కాపీ చేసి పేస్ట్ చేస్తే, సో, మనకి డాకర్ జెంకిన్స్ అనేవి సక్సెస్‌ఫుల్‌గా యాక్సెస్ వస్తుంది. సో, ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే,
జెంకిన్స్‌లోకెళ్ళి మనము జెంకిన్స్‌ని బిల్డ్ చేయాలి. డాకర్‌ని బిల్డ్ చేయాలి. సో, దానికోసం నేనేం చేస్తున్నానంటే, మన జెంకిన్స్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళి, క్రియేట్ ఏ జాబ్ పైన క్లిక్ చేసి, జాబ్ నేమ్ వచ్చి డాకర్ అని ఇచ్చి, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్‌ని తీసుకొని ఓకే క్లిక్ చేసి, సో, బిల్డ్ స్టెప్స్‌లోకి వెళ్ళి, ఇక్కడ బిల్డ్ స్టెప్స్‌లో ఎగ్జిక్యూట్ షెల్ పైన క్లిక్ చేసి, ఈ ఎగ్జిక్యూట్ షెల్‌లో సో, మనం ఏం చేద్దాము అంటే, ఓకే. ఈ ఎగ్జిక్యూట్ షెల్‌లో మనము డాకర్ వర్షన్ అని ఇచ్చి అండ్ డాకర్ హలో వరల్డ్ అని కూడా ఇద్దాం. సో, డాకర్ వర్షన్ హోల్డ్ ఆన్. డాకర్ వర్షన్‌ని కాపీ చేసి మనము మన జెంకిన్స్‌లోకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేద్దాము. నెక్స్ట్ లైన్‌లో మనము వచ్చేసరికి ఓకే. డాకర్ రన్ హలో వరల్డ్ అనేది కూడా ఇద్దాం. ఓకే. సో, అక్కడ ఇవ్వటానికన్నా ముందు మనం ఏం చేద్దాము అంటే, మన ఇన్‌స్టెన్స్‌లో కూడా ట్రై చేద్దాం. సో, హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ గైస్. సో, హోల్డ్ ఆన్. సో, మనకి ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ అయ్యింది. సో, ఇప్పుడు సేమ్ కమాండు మనము జెంకిన్స్‌లో గూడా పేస్ట్ చేసి, అప్లై చేసి, సేవ్ చేసి, బిల్డ్ నౌ పైన క్లిక్ చేద్దాం. సో, దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ వీడియోలో మనము దీని యొక్క అవుట్‌పుట్ అండ్ పైప్‌లైన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సీ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ.